శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము సంస్కృత మూలం భగవాన్ వేదవ్యాస మహర్షి తెలుగు మూలం శ్రీ నన్నెభట్టారకుడు శ్రీ యజ్ఞాప్రగడ శ్రీ తిక్కన సోమయాజీ కవిత్రయం తేట తెలుగువచనంలో మీకందిస్తున్నది మొదలి వెంకట సుబ్రహ్మణ్యం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయా త్రిపురుషః సంపూజితావస్సురైర్భూయాసుః పురుషోత్తమాం భుజ భవశ్రీకంధరా శ్రేయసే. శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము మంగళ శ్లోకము. ఈ విష్ణు బ్రహ్మ శంకరులు చిరకాలం నుండి క్రమంగా రొమ్మునందు ముఖమునందు దేహమునందు లక్ష్మి సరస్వతి పార్వతులను ధరిస్తున్నవారే స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో 3 వేదాల రూపం కలవారును దేవతల చేత పూజింపబడినవారును అయిన ఆ విష్ణు బ్రహ్మ శంకరులనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించేవారవుతారుగాక. Veda Vyasa Mahabharatham in Telugu by Sri M. V. Subramaniam, B.A.B. G.L. Former Registrar Andhra Pradesh High Court. 2-31 Chaitanyapuri Colony. Hyderabad 500,060. South India. Phone number 24048104. Mobile 986-614-0619. శ్రీమదాంధ్ర మహాభారతము తేట తెలుగు వచనంలో సంస్కృత మూలం భగవాన్ వేదవ్యాస మహర్షి తెలుగు మూలం శ్రీ నన్నెభట్టారకుడు శ్రీ యజ్ఞాప్రగడ శ్రీ తిక్కన సోమయాజీ కవిత్రయం తేట తెలుగువచనంలో మీకందిస్తున్నది కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం రిటైర్డ్ హైకోర్టు రిజిస్ట్రార్ 2-31 సత్యనారాయణపురం చైతన్యపురి కాలనీ హైదరాబాద్ 5,60,000. ఫోన్ నంబర్ 24048104. మొబైల్ ఫోన్ నంబర్ 9391134792. శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము విమలాదిత్యుని కుమారుడు రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకుని వేంగి రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజనరేంద్రుని ఆస్థానంలో ఆపస్తంభ సూత్రుడు ముద్గల గోత్రంలో పుట్టినవాడు సుజనుడు అయిన నన్నెభట్టారకుడు ఆస్థాన కవీంద్రుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజరాజనరేంద్రుడు నన్నెభట్టును చూచి ఈ విధంగా అన్నాడు. మహానుభావ, మీరు చెప్పేటువంటి పురాణములు ఎన్నో విన్నాను. అర్థశాస్త్రముల గురించి తెలుసుకున్నాను. ఉదాత్త రసంతో కూడిన కావ్యములు నాటకములు ఎన్నో చూచాను. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కాని ఎన్ని విన్నా మహాభారతము విన్నదానితో సాటి రాలేదు. నా మనసు మహాభారత కావ్యము మీదనే లగ్నమైంది. నాకు ఎప్పుడూ మహాభారతము వినవలెనని కుతూహలముగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వులైన పాండవుల చరిత్ర తెలుసుకోవడం నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. కాని మహాభారతము సంస్కృతములో ఉంది. దానిని దయచేసి తెలుగులో రాయండి అని అర్థించాడు రాజరాజనరేంద్రుడు. మహారాజా, మహాభారతమును తెలుగులో రాయడమంటే ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టడం లాంటిది. నా వల్ల అవుతుందా అని సందేహంగా ఉంది. అయినా తమరు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రయత్నిస్తాను అని పలికాడు నన్నెభట్టు. త్రిమూర్తులను గణపతిని కుమారస్వామిని లక్ష్మీ సరస్వతి పార్వతులను సమస్త దేవతలను మనసులో తలుచుకున్నాడు. వారికి నమస్కారం చేశాడు. ఆది కవి వాల్మీకి పరాశరుని కుమారుడైన వేదవ్యాసునికి మనసులోనే నమస్కారం చేశాడు.
తనకంటే ముందు ఉన్న అందరు కవులకు నమస్కరించాడు. తన సహపాఠి అయిన నారాయణ భట్టు సాయం తీసుకున్నాడు. ఆ ప్రకారంగా నన్నెభట్టు మహాభారతమును తెలుగులో రచించడానికి ఉద్యుక్తుడైనాడు. ఈ మహాభారత కథాక్రమము ఎలాంటిది అంటే, నైమిసారణ్యంలో శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. ఆయన లోక హితం కోసరము 12 సంవత్సరములు నడిచే సత్రయాగము చేయడానికి సంకల్పించాడు. ఆ సమయంలో రోమహర్షణుని కుమారుడు అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు పురాణ కథలు చెప్పేవాడు వచ్చాడు. అక్కడ ఉన్న మహామునులకు నమస్కరించాడు. శౌనకాది మహామునులందరూ ఆ సూతుని వలన పురాణ కథలు వినవలెనని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులను చూచి ఆ సూతి ఇలా అన్నాడు, అయ్యా, నేను వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుని కుమారుడను, ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతుడను. నేను అనేక పురాణ గాథలు చెప్పగలను. నా వలన మీరు ఏ పురాణ గాథ వినవలెనని కుతూహలపడుతున్నారో తెలపండి అని అడిగాడు. ఆ మాటలకు మునులు ఇలా అన్నారు, ఏది వింటే మాకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏ కథ హృదయంగా ఉంటుందో, ఏ కథ వింటే పాపాలు తొలగిపోతాయో ఆ కథ మాకు వినిపించండి అని అడిగారు. అప్పుడు సూతుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వము వేదములన్నీ ఒకటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అని విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైనుడు అనే వారులను నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దాని వలన వ్యాసుడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. తరువాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి 18 పురాణములను, నీతిశాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, తత్వశాస్త్రములను, వేదములు, వేదాంతములు అనగా ఉపనిషత్తులు, వాటి మీద వ్యాఖ్యానములను, ధర్మార్థకామమోక్షములు, అరిషడ్వర్గములు వాటికి సంబంధించిన విషయములో కూడిన కథలను, 4 యుగములలో ఉన్న రాజుల వంశముల చరిత్రలను, 4 వర్ణములు, 4 ఆశ్రమ ధర్మములు వాటి క్రమములను, ఎల్ల దేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని మాహాత్మ్యమును, పాండవులు మొదలగు భారత వీరుల మహాగుణములను క్రోడీకరించి తన యొక్క విమలమైన జ్ఞానము వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా సంస్కృతంలో మహాభారతము అనే మహాగ్రంథమును రచించాడు. ఆ మహాభారతమును ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రము అనియు, ఆధ్యాత్మవిధులు వేదాంత గ్రంథమని, నీతి విచక్షణులు నీతిశాస్త్రమని, కవీంద్రులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణముల సముదాయమని ప్రశంసించారు. వ్యాసభారతంలో మొత్తం 100 పర్వములు ఉన్నవి. అవి 1 పౌష్యము, 2 పోలోమము, 3 ఆస్తికము, 4 ఆదివంశావతారము, 5 సంభవ పర్వము, 6 జతుగృహదాహము, 7 హైండింబము, 8 బకవధ, 9 చైత్రరథము, 10 ద్రౌపది స్వయంవరము, 11 వైవాహికము, 12 విద్రాగమనము, 13 రాజ్యార్థలాభము, 14 అర్జున తీర్థయాత్ర, 15 సుభద్రా కళ్యాణము, 16 హరణహారిక, 17 ఖాండవదహనము, 18 మైదర్శనము, 19 సభాపర్వము, 20 మంతపర్వము, 21 జరాసంధవధ, 22 దిగ్విజయము, 23 రాజసూయము, 24 బర్హ్యాభిహరణము, 25 శిశుపాలవధ, 26 ద్యూతము, 27 అనుద్యూతము, 28 ఆరణ్యము, 29 కిమ్మీరవధ, 30 కైరాతం, 31 ఇంద్రలోకాభగమనము, 32 ధర్మజతీర్థయాత్ర, 33 జటాసురవధ, 34 యక్షయుద్ధం, 35 అజగరము, 36 మార్కండేయోపాఖ్యానము, 37 సత్య ద్రౌపది సంవాదము, 38 ఘోషయాత్ర, 39 ప్రాయోపవేశము, 40 వ్రీహిద్రోణకాఖ్యానము, 41 ద్రౌపది హరణము, 42 కుండలాహరణము, 43 ఆరణేయము, 44 వైరాటము, 45 కీచకవధ, 46 గోగహ్రణము, 47 అభిమన్యు వివాహం, 48 ఉద్యోగము, 49 సంజయయానము,
50 ధృతరాష్ట్ర ప్రజాగరణము 51 సానత్సుజాతము 52 యానసంధి 53 భగవద్యానము 54 సేనా నిర్యాత్ర 55 ఉలుకదుతాభగమనము 56 సమరథ అతిరథ సంఖ్యానము 57 కర్ణభీష్మ వివాదము 58 అంబోపాఖ్యానము 59 జంబుఖండ వినిర్మాణము 60 భూమి పర్వము 61 భీష్మాభిషేకము 62 భగవద్గీత 63 భీష్మవధ 64 ద్రోణాభిషేకము 65 సంసప్తక వధ 66 అభిమన్యు వధ 67 పతిజ్ఞాపర్వము 68 జయద్రథ వధ 69 ఘటోత్కచ వధ 70 ద్రోణ వధ 71 నారాయణాస్త్ర ప్రయోగము 72 కర్ణపర్వము 73 శల్యపర్వము 74 రథప్రవేశము 75 గదాయుద్ధము 76 సారస్వతము 77 సౌప్తిక పర్వము 78 వైశికము 79 జలప్రదానము 80 స్త్రీ పర్వము 81 శ్రాద్ధ పర్వము 82 రాజ్యాభిషేకము 83 చార్వాక నిగ్రహము 84 గృహ ప్రవిభాగము 85 శాంతి పర్వము 86 రాజధర్మానుకీర్తనము 87 ఆపద్ధర్మము 88 మోక్షధర్మము 89 ఆనుశాసనికము 90 భీష్మ స్వర్గారోహణము 91 అశ్వమేధికము 92 అనుగీత 93 ఆశ్రమవాసము 94 పుత్రసందర్శనము 95 నారదాగమనము 96 మోసలము 97 మహాప్రస్థానికము 98 స్వర్గారోహణము 99 హరివంశము 100 భవిష్యత్ పర్వము. భారతంలో పర్వముల పేర్లు ఉప పర్వములు శ్లోకములు ఆశ్వాసములు పద్యగద్యములు. 1 ఆది పర్వము 18 ఉప పర్వములు 9984 శ్లోకములు 8 ఆశ్వాసములు 2084 పద్యగద్యములు. 2 సభాపర్వము 9 ఉప పర్వములు 4311 శ్లోకములు 2 ఆశ్వాసములు 618 పద్యగద్యములు. 3 అరణ్య పర్వము 16 ఉప పర్వములు 13664 శ్లోకములు 7 ఆశ్వాసములు 2894 పద్యగద్యములు. 4 విరాట పర్వము 4 ఉప పర్వములు 3500 శ్లోకములు 5 ఆశ్వాసములు 1624 పద్యగద్యములు. 5 ఉద్యోగ పర్వము 11 ఉప పర్వములు 6998 శ్లోకములు 4 ఆశ్వాసములు 1562 పద్యగద్యములు. 6 భీష్మ పర్వము 5 ఉప పర్వములు 5884 శ్లోకములు 3 ఆశ్వాసములు 1171 పద్యగద్యములు. 7 ద్రోణపర్వము 8 ఉప పర్వములు 10919 శ్లోకములు 5 ఆశ్వాసములు 1860 పద్యగద్యములు. 8 కర్ణపర్వము 1 ఉప పర్వము 4900 శ్లోకములు 3 ఆశ్వాసములు 1124 పద్యగద్యములు. 9 శల్యపర్వము 4 ఉప పర్వములు 3220 శ్లోకములు 2 ఆశ్వాసములు 827 పద్యగద్యములు. 10 సౌప్తిక పర్వము 3 ఉప పర్వములు 2874 శ్లోకములు 2 ఆశ్వాసములు 376 పద్యగద్యములు. 11 స్త్రీ పర్వము 5 ఉప పర్వములు 1775 శ్లోకములు 2 ఆశ్వాసములు 376 పద్యగద్యములు. 12 శాంతి పర్వము 4 ఉప పర్వములు 14525 శ్లోకములు 6 ఆశ్వాసములు 3093 పద్యగద్యములు. 13 అనుశాసనిక పర్వము 2 ఉప పర్వములు 12000 శ్లోకములు 5 ఆశ్వాసములు 2148 పద్యగద్యములు. 14 అశ్వమేధ పర్వము 2 ఉప పర్వములు 4420 శ్లోకములు 4 ఆశ్వాసములు 976 పద్యగద్యములు. 15 ఆశ్రమవాస పర్వము 3 ఉప పర్వములు 1106 శ్లోకములు 2 ఆశ్వాసములు 362 పద్యగద్యములు.
16 మోసల పర్వము ఒక ఉపపర్వము 300 శ్లోకములు ఒక ఆశ్వాసము 226 పద్యగద్యములు 17 మహాప్రసానిక పర్వము ఒక ఉపపర్వము 120 శ్లోకములు ఒక ఆశ్వాసము 79 పద్యగద్యములు 18 స్వర్గారోహణ పర్వము ఒక ఉపపర్వము 200 శ్లోకములు ఒక ఆశ్వాసము 97 పద్యగద్యములు 19 హరివంశపర్వము భవిష్య పర్వము ఇంకా రచించలేదు. మొత్తం 100 ఉపపర్వములు 1,500 శ్లోకములు 63 ఆశ్వాసములు 21,507 పద్యగద్యములు. మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరములు రచించాడు. ఈ మహాభారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని, పితృలోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన సుక మహర్షిని, సర్పలోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు వ్యాసుడు. పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఆ యుద్ధములో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సేనా నాయకత్వము వహించారు. మిగిలిన సగము దినము భీముడు, సుయోధనుడు గదాయుద్ధము చేశారు. ఈ మహాయుద్ధములో పాండవ పక్షమున 7 అక్షోహిణులు, కౌరవ పక్షమున 11 అక్షోహిణుల సైన్యము పాల్గొన్నారు. సమంత పంచకము అనే ప్రదేశములో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకొని 18 అక్షోహిణుల సైన్యము మరణించారు అని సూతి చెప్పగా సౌనకాది మహామునులు ఇలా అడిగారు. అనగా 18 అక్షోహిణులు అన్నారు, సమంతక పంచకము అన్నారు. వాటి అర్థం వివరించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవులకు వైరము ఎందుకు ఏర్పడింది? ఈ భీష్ముడు ఎవరు వివరంగా తెలపండి అని అడిగారు. సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. త్రేతాయుగము ద్వాపర యుగము సంధి కాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణము విడిచాడు. దానితో పరశురామునికి క్షత్రియ కులము మీద ఉన్న కోపము చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తము పారించిన ప్రదేశమునకు సమంత పంచకము అని పేరు వచ్చింది. ఇంకా సైన్య విశేషములు చెబుతాను వినండి. ఒక రథము, ఒక ఏనుగు, 3 హయములు, 5 సైనికులు కలిసి పత్తి అని పిలుస్తారు. అటువంటి పత్తులు 3 సేనాముఖము అంటారు. అటువంటి సేనాముఖములు 3 గుల్మము అంటారు. అలాంటి గుల్మములు 3 కలిస్తే గణం అవుతుంది. అటువంటి గణములు 3 వాహిని అవుతుంది. 3 వాహినులు కలిస్తే పృతనము అవుతుంది. 3 పృతనములు 1 చమువు, 3 చమువులు 1 అనికిని, అటువంటి అనికినులు 10 అయితే అక్షోహిణి అవుతుంది. అనగా 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 హయములు, గుర్రములు, 1,09,350 భటులు కలిస్తే 1 అక్షోహిణి అవుతుంది. అటువంటి అక్షోహిణులు 18 అక్షోహిణీల సైన్యముతో కురు వీరులు యుద్ధం చేశారు కాబట్టి ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని కూడా పేరు వచ్చింది. ఇది మహాభారత యుద్ధ సైన్య విశేషము. ఇంక భారత కథను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహాయజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క యొక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్ళు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేశారు. సారమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి
తన తల్లి సరమకు జరిగిన విషయం చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. ఓ జనమేజయ మహారాజా! నీ తమ్ములు ఏమాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమేని కొట్టారు. ఓ రాజా! యుక్త వివేచన, విచక్షణ లేకుండా మంచివారికి, సాధువులకు అపకారం చేసేవారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి అని పలికి ఆ సరమ అనే కుక్క వెళ్లిపోయింది. తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము పూర్తి చేశాడు. తన రాజధాని హస్తినాపురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో శృతశ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు: తమరి కుమారుడు సోనుశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి అని ఆర్జించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేశాడు. పైలిడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘము, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వసిత్వం, కామానసాయిత అనే 8 సిద్ధులు పొందాడు. ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పనిమీద పౌష్యు మహారాజు వద్దకు వెడుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము, ఆవు పేడ భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత పౌష్యమహారాజు వద్దకు వెళ్లాడు. మహారాజా! నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్ద నన్ను కుండలములు ఇప్పిస్తే అవి తీసుకుని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి అని అడిగాడు. మహాత్మా! ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి అని అన్నాడు. ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్లాడు. కాని ఆమె ఉదంకునికి కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా! మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి అని అడిగాడు. మహాత్మా! నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది. తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని, ఆ అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు. వెంటనే తూర్పు తిరిగి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేశాడు. వెంటనే పౌష్యాదేవి వద్దకు వెళ్లాడు. ఆమె ఉదంకునికి కనపడింది. ఆమెను కుండలములు అడిగాడు ఉదంకుడు. ఆమె కుండలములు ఉదంకునికి ఇచ్చింది. ఇలా చెప్పింది: కుమారా! తక్షకుడు ఈ కుండలములు అపహరించవలెనని చాలా కాలం నుండి వేచి ఉన్నాడు. తక్షకుడు మాయల మారి, కాబట్టి నీవు ఈ కుండలములు తక్షకుని కంటపడకుండా భద్రంగా తీసుకొని పో అని చెప్పింది. అలాగే అని కుండలములు తీసుకుని ఉదంకుడు పౌష్యుని వద్దకు వెళ్లాడు. పౌష్యుడు ఉదంకుని భోజనము చేసి వెళ్లమన్నాడు. సరే అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు భోజనము చేస్తూ ఉంటే ఆ భోజనములో ఒక వెంట్రుక వచ్చింది. ఉదంకుడు పౌష్యుని చూచి, నీవు నాకు అపవిత్రమైన భోజనము పెట్టావు కాబట్టి గుడ్డివాడిపై పో అని శాపం పెట్టాడు. నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు కాబట్టి నీకు సంతానము కలగకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు పౌష్యుడు. తన తప్పు తెలుసుకున్నాడు పౌష్యుడు. అయ్యా! నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి అని పౌష్యుని ప్రాధేయపడ్డాడు ఉదంకుడు. ఉదంకా! మీ బ్రాహ్మణులకు మనసు నవనీతము కాని మాట కర్కశము. మా క్షత్రియులకు మనసు కర్కశము కాని మాట సౌమ్యము.
బ్రాహ్మణుడు తన శాపం ఉపసంహరింపగలడు కాని క్షత్రియులకు అది సాధ్యము కాదు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన శాపము ఉపసంహరింపుము అని అన్నాడు. అలాగే అన్నాడు ఉదంకుడు. నా శాపము అంధత్వము కొద్దికాలము మాత్రమే ఉంటుంది, తరువాత శాప విమోచనమవుతుంది అని చెప్పి ఉదంకుడు కుండలములతో సహా గురుపత్ని వద్దకు వెడుతున్నాడు. దారిలో ఒక జలాశయము కనపడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశములో పెట్టి తాను జలాశయములో దిగి అనుష్ఠానము చేసుకుంటున్నాడు. ఇంతలో తక్షకుడు ఒంటిమీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడకు వచ్చి ఆ కుండలములు తీసుకుని పారిపోయాడు. ఉదంకుడు ఇది చూచి తక్షకుని వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్లాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరు పేరునా స్తుతించాడు. తన వేయి పడగలమీద భూభారమును మోస్తూ శ్రీమన్నారాయణుడికి శయ్యగా వెలుగొందే అనంత నీకు నమస్కారము. సమస్త నాగలోకమును రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుచున్న ఓ వాస్కి, నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుష్యుల చేత పూజింపబడే సమస్త నాగరాజులకు నమస్కారము. తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకము అంతా సంచరించుచున్న తక్షక, నన్ను అనుగ్రహించు అని నాగులనందరను పొగిడాడు ఉదంకుడు. అప్పుడు అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రములు నేచున్న ఇద్దరు స్త్రీలు 12 ఆకులు గల చక్రమును తిప్పుతున్న ఈ ఇద్దరు స్త్రీల యొక్క 6 కుమారులు ఒక పెద్ద గుర్రమును ఎక్కిన ఒక దివ్యపురుషుని చూచాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకుని చూచి, ఉదంకా, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగకులము మొత్తం నాకు వశవర్తులై ఉండాలి అని అడిగాడు. అలాగైతే నువ్వు వచ్చి ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని అన్నాడు ఆ దివ్యపురుషుడు. వెంటనే ఉదంకుడు పోయి ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గుర్రము శరీరం నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు పుట్టి నాగలోకమును చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. నాగరాజు తల్లడిల్లిపోయాడు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలములను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుండి బయటకు ఎలా వెళ్లాలా అని మథన పడుతున్న ఉదంకునితో ఆ దివ్యపురుషుడు ఇలా అన్నాడు. ఉదంకా, నీవు ఈ గుర్రము ఎక్కి నీకు కోరిన చోటికి వెళ్ళు అన్నాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రము ఎక్కి గురువుగారి ఆశ్రమమునకు వెళ్లాడు. గురుపత్నికి కుండలములు ఇచ్చాడు. ఉదంకా, పక్కనే ఉన్న పౌష్యమహారాజు దగ్గర నుండి కుండలములు తేవడానికి ఇంత ఆలస్యమా అని గురువుగారు ఉదంకుని అడిగారు. ఉదంకుడు జరిగిన విషయాలు అన్నీ గురువుగారికి చెప్పాడు. ఉదంకా, నీవు ధన్యుడవు. ఆ ఎద్దు నెక్కి వచ్చినవాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతము. నీవు తిన్న గోమయము అమూతము. నీవు నాగలోకములో చూచిన స్త్రీలు ధాత విధాత. ఆ తెలుపు నలుపు దారాల వస్త్రము రాత్రి పగలు 12 ఆకులు గల చక్రము 12 మాసములు గల సంవత్సరకాలము. 6 కుమారులు 6 ఋతువులు. ఆ గుర్రము నెక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు. మొదట్లోనే నీవు ఇంద్రుడిని చూచి అమృతపానము చేయడం వల్ల నీవు కోరుకున్న పని నెరవేరింది. నీవు గురు పత్ని కోరిక నెరవేర్చడం వల్ల గురు దక్షిణ చెల్లించుకున్నావు. నీ విద్యాభ్యాసం పూర్తి అయింది. నీవు కోరిన చోటికి వెళ్లవచ్చును అని పలికాడు గురువు. ఉదంకుడు గురువుకు నమస్కరించి వెళ్లిపోయాడు. కాని ఉదంకుని మనసులో మాత్రము తక్షకుడు తనకు చేసిన అపకారము మరువలేకపోయాడు. తక్షకునిమీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజు వద్దకు వెళ్లాడు. జనమేజయ మహారాజా, నీకు శుభము కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను నా గురువుగారి కార్యము మీద పోయేటప్పుడు కుటిల బుద్ధితో ఏమాత్రం వివేకం లేకుండా తక్షకుడు నాకు అపకారము చేశాడు.
నన్ను మోసం చేసి గురుపత్ని కుండలములు అపహరించాడు. జనమేజయ మహారాజా, నాకే కాదు ఆ తక్షకుడు నీకు మహాపకారము చేశాడు. మహావీరుడు అర్జునుని మనుమడు అభిమన్యుని కుమారుడు అయిన నీ తండ్రి పరీక్షిత్తును దారుణంగా కాటువేసి చంపాడు. తన ఘోరమైన విషాగ్ని జ్వాలలకు నీ తండ్రిని బలిచేశాడు. ఒక విప్రుని కోరిక మేరకు నీ తండ్రిని చంపాడు. తక్షకుడు మహాబలవంతుడు కదా. ఆ బ్రాహ్మణునికి ఇది తప్పు, పరీక్షిత్తు మహారాజును చంపడం భావ్యం కాదు అని నచ్చ చెప్పవచ్చు కదా. కాని చెప్పలేదు. ఆ బ్రాహ్మణుడు చంపమనగానే వచ్చి కాటువేసి నీ తండ్రిని దారుణంగా చంపాడు. జనమేజయ మహారాజా, నీ తండ్రిని చంపినవాడి మీద ప్రతీకారం తీర్చుకో. వెంటనే సర్పయాగం చెయ్యి. ఆ తక్షకుడిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. ఒక్క తక్షకునే కాదు, సమస్త నాగజాతినే భస్మం చెయ్యి. నీ తండ్రిని చంపిన తక్షకుని మీద పగ చల్లార్చుకో. మహారాజా, ఒక్కడు తప్పు చేస్తే ఆ కులమంతా తప్పు చేసినట్టే. ఇదేమీ కొత్త కాదు. కాబట్టి వెంటనే సర్పయాగము చేసి తక్షకునితో సహా సమస్త నాగలోకమును యాగాగ్నిలో భస్మం చెయ్యి అని ఉదంకుడు జనమేజయుని రెచ్చగొట్టాడు. ఈ కథ విన్న శౌనకాది మహామునులు సూతునితో ఇలా అన్నారు. మహాత్మా, ఈ నాగకులమంతా యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏమన్నా ఉందా అని అడిగారు. మహామునులారా, మంచి ప్రశ్న వేశారు. పూర్వము సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన సర్పకులము అంతా జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే, పూర్వము భృగువంశములో పుట్టిన రురుడు లోకములో ఉన్న పాములను అన్నిటినీ నాశనం చేస్తుంటే దానిని సమస్రపాదుడు ఆపినట్టు సర్పయాగంలో నాశనం అవుతున్న సర్పకులము ఆస్తికుని వలన రక్షింపబడుతుంది. ఆ వృత్తాంతమును సవిస్తరముగా చెబుతాను వినండి. పూర్వము భృగువు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగువు గర్భిణిగా ఉన్న తన భార్య పులోమను అగ్నిహోత్రము చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్లాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడకు వచ్చాడు. పులోమను చూచాడు. ఆ రాక్షసుడికి పులోమ మీద మోహం కలిగింది. ఈమె ఎవ్వరు అని అగ్నిహోత్రుడిని అడిగాడు. ఇప్పుడు అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఆ పులోమను మొదట పులోముడు అనే ఆ రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కాని ఆమె తండ్రి ఒప్పుకోలేదు. భృగువుకు ఇచ్చి చేశాడు. ఆమె పులోమ అని తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడో అని భయం. అదీ కాక నిజం చెబితే ముని శాపం ఇస్తాడు. అబద్ధం చెబితే పాపం చుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచించాడు. ముని శాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కాని అనూతదోషమును పోగొట్టుకొనడం సాధ్యం కాదు అని అనుకున్నాడు. పులోముని చూచి అగ్ని ఇలా అన్నాడు. ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు. పులోముడు ఆమెను గుర్తుపట్టాడు. తాను మొదట వివాహం చేసుకోదలచిన లలన ఆమె అని తెలుసుకున్నాడు. వెంటనే వరాహ రూపం దాల్చాడు. పులోమను భుజం మీద వేసుకుని పారిపోయాడు. అలా పారిపోతూ ఉండగా ఆ అదురుకు ఆమెకు ప్రసవం అయింది. బిడ్డ కింద పడ్డాడు. అలా గర్భం నుండి జారినవాడు కాబట్టి వాడికి చ్యవనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భం నుండి జారిపడిన చ్యవనుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షతకు తట్టుకోలేక పులోముడు అనే ఆ రాక్షసుడు భస్మమయ్యాడు. అప్పుడు పులోమ బిడ్డను ఎత్తుకుని భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చింది. పులోముడు పులోమను ఎత్తుకొని పోతుంటే ఆమె కళ్ల నుండి జాలువారిన కన్నీరు ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రవహించింది. ఆ నదికి వధుసర అని బ్రహ్మ నామకరణం చేశాడు. ఈ లోపల భృగువు స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అప్పుడే ఉదయించినట్టున్న తన కుమారుని భార్యను చూచాడు. జరిగింది తెలుసుకున్నాడు. అసలు నీవు పులోమ అని, నా భార్య అని ఆ రాక్షసునికి ఎలా తెలిసింది?
ఎవరు చెప్పారు అని అడిగాడు. నాథా, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని, నేను తమరి భార్య అని చెప్పాడు. వెంటనే వాడు వరాహ రూపంతో నన్ను ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని పరుగెత్తాడు. అప్పుడు ఈ బిడ్డ నా గర్భంలోంచి జారి కింద పడ్డాడు. అత్యంత తేజస్సు గల ఈ బిడ్డను చూడగానే ఆ రాక్షసుడు భస్మము అయ్యాడు అని చెప్పింది పులోమ. భృగువుకు కోపం వచ్చింది. నా భార్య గురించి చెప్పిన నీవు అతి క్రూరుడవు. వాడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా వాడికి నా భార్య గురించి చెప్పావు, అందుకని నీవు సర్వభక్షకుడిని అగుదువుగాక అని అగ్నిదేవుని శపించాడు. అప్పుడు అగ్ని భృగువుతో ఇలా అన్నాడు. మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషమునకు భయపడి ఈమె భృగువు భార్య అని ఉన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని, అటువంటి నేను అబద్ధం ఎలా చెప్పగలను? కాని నా తప్పు ఏమీ లేకపోయినా నీవు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా నీకు శాపం ఇవ్వడానికి శక్తిలేని వాడను కాను కదా. కాని కొట్టినా తిట్టినా పరుషమైన మాటలు పలికినా ఉత్తమ బ్రాహ్మణులు పూజ్యులే కదా. అలాంటి బ్రాహ్మణులకు అపకారము చేస్తే నాకు ఇహము పరము రెండూ లేకుండా పోతాయి. ఈ విషయం తెలిసిన వాడను కాబట్టి నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. ఓ భృగు, నీవు కూడా ఉత్తమమైన బ్రాహ్మణుడవు. ఏమి చేసినా నీకే చెల్లింది. సమస్తలోకములను హితం చేసే నాకు శాపం ఇచ్చి లోకాలకు అపకారం చేశావు. ఎలాగంటే ప్రతిరోజూ వేదములో చెప్పబడిన నిత్యనైమిత్తిక బలి విధానములలో బ్రాహ్మణుల చేత నాలో వేల్చబడిన హోమద్రవ్యములను, హవిస్సులను, పిండములను నేను తీసుకుని పోయి దేవతలకు, పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడని పేరు వచ్చింది. కాని నీవు ఇచ్చిన శాపం ప్రకారము నేను సర్వభక్షకుడినైతే నేను అపవిత్రుడిని అవుతాను. ఇంక నాకు హవిస్సులను తీసుకుని పోయి దేవతలకు, పితరులకు ఇచ్చే అర్హత లేదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకము స్తంభించిపోతుంది అని అన్నాడు అగ్ని. వెంటనే అగ్నిదేవుడు తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు. త్రేతాగ్నులు ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం జ్వలించడం మానుకున్నాయి. దేవక్రతువులు, యజ్ఞయాగములు నిలిచిపోయాయి. అగ్నిహోత్రము లేకపోవడంతో ఉదయం, సాయంత్రం చేసే ఔపోసనాది కార్యములు ఆగిపోయాయి. దేవతార్చనలలో దీపాలు వెలగడం లేదు. పితృకార్యములలో పితరులకు చేసే పిండ ప్రదానము నిలిచిపోయింది. జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్లారు. వారు అందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్లారు. అందరూ కూడా పలుకుకొని బ్రహ్మదేవుని వద్దకు పోయారు. విషయమంతా తెలుసుకున్న బ్రహ్మ అగ్ని దేవుని పిలిపించాడు. ఓ అగ్ని, వ్యక్తమవుతున్నా కనిపించుచున్న ఈ సమస్త భూతకోటికి నీవు యజమానిని. ఈ చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి. లోకపావకుడవు. అలాంటి నీవు ఇలా చేయడం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. ఆ ముని వాక్కు ప్రకారము నీవు సర్వభక్షకుడివి అయినా నీకు అశౌచము ఎలా కలుగుతుంది? నీవు శుచులలో శుచుడివి. నీ వలన సర్వము పవిత్రము అవుతుంది. పూజింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సాయంతో హవిస్సులను దేవతలకు అందించు అని అన్నాడు బ్రహ్మదేవుడు. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదించాడు. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతున్నాయి. తరువాత భృగు కుమారుడైన చ్యవనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. క్షీరసాగర మథన సమయంలో అమృత కలశంతో పాటు ఘృతాచి అనే అప్సరస కూడా పుట్టింది. ఆ ఘృతాచిని ప్రమతి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇరువురికి రురుడు అనే కుమారుడు జన్మించాడు.
ఇది ఇలా ఉండగా విశ్వావసుడు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కుమార్తె పుట్టింది. ఆ ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉంది. ఆ ప్రమద్వరను ఈ రురుడు ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు ఆ ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. పాము కాటుతో ప్రమద్వర మరణించింది. ఆ ముని ఆశ్రమంలో ఉన్న వారందరూ ఆమె మరణానికి దుఃఖించారు. ఈ వార్త విన్న రురుడు గుండె బద్దలు అయ్యేట్టు ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవులలోకి వెళ్లిపోయాడు. ఒక చోట కూర్చుని చేతులు పైకెత్తి, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, నేను దేవయజ్ఞములు, వేదాధ్యయనము, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించేవాడిని అయితే, నేను ఘోరమైన తపస్సు చేసేవాడిని అయితే, నా మనస్సు నిండా నిల్చిన నా ప్రేయసి ప్రమద్వరకు మీ అందరి దయవలన విషము దిగిపోవుగాక అని ప్రార్థించాడు. ఈ లోకంలో ఎంతో మంది మంత్రతంత్రములు నేర్చినవారు, విషతత్వ శాస్త్రములు చదివినవారు ఉన్నారు కదా. ఒక్కరు కూడా ప్రమద్వరను ఈ విషము నుండి కాపాడలేరా? అలా చేస్తే నేను ఇప్పటి వరకు చేసిన తపోఫలము, అధ్యయన ఫలము వారికి ధారపోస్తాను అని ఆక్రోశించాడు. అతని మొరను విని ఒక దేవదూత ఆకాశము నుండి ఇలా పలికాడు: ఓ విప్రోత్తమ, ప్రమద్వరను కాలవసమున పాము కాటు వేసింది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. కాని దీనికి ఒక ఉపాయము మాత్రం ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయములో సగం ఆమెకు ఇస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది. ఇదివరకటి కంటే ఎక్కువ తేజస్సుతో జీవిస్తుంది. ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను అని అన్నాడు. రురుడు సంతోషంతో తన ఆయువులో సగభాగం ప్రమద్వరకు ఇచ్చాడు. ప్రమద్వర విషము నుండి విముక్తి పొందింది. రురుడు, ప్రమద్వర పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు. కాని రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పామును కనిపించినట్టు చంపుతున్నాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ పాములను వెతికి వెతికి మరీ చంపుతున్నాడు. అలా చంపుతుండగా ఒకరోజు డుండుభము అనే పామును చూచాడు. చిక్కిందిరా అని దానిని చంపడానికి కర్రపైకి ఎత్తాడు. ఆ డుండుభము అనే సాము భయపడి అతనితో ఇలా అంది: ఏంటిది? పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణమేమి? నీవు మంచి తేజస్సుగల బ్రాహ్మణుడి లాగా కనపడుతున్నావు. ఈ పాములను చంపడం ఏమిటి అని అడిగింది. నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. ఒక పాము నేను ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా ప్రేయసిని కాటువేసింది. అందుకే పాములను చంపుతున్నాను. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని కొట్టడానికి కర్రను పైకి ఎత్తాడు. వెంటనే ఆ పాము మానవ ఆకృతి దాల్చి రురుడి ఎదురుగా నిలబడింది. రురుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? నీవు పామువు కదా? మునీశ్వర అవతారం ఎత్తావేమిటి? నీవు ఎవరు అని అడిగాడు. అయ్యా, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా స్నేహితుని పేరు ఖగముడు. ఒకరోజు ఖగముడు అగ్నికార్యము చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదికి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చింది. నన్ను విషంలేని పాముగా మారిపొమ్మని శపించాడు. ఏదో పరిహాసానికి చేసిన పనికి అంత ఘోరమైన శాపం పెడతావా? నన్ను క్షమించలేవా అని అడిగాను. మిత్రమా, నా మాట తప్పకుండా జరుగుతుంది. కాని నీవు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి రురుడు అనే భృగు వంశ సంజాతుడు వస్తాడు. అతనిని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా మామూలు రూపం పొందాను. అది సరే, నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, సర్వగుణ సంపన్నుడివి కదా. ఇది ఏమి పని?
ఇలాంటి క్రూరమైన పనులు క్షత్రియులకు తప్ప బ్రాహ్మణులకు ఉచితము కాదు కదా. ఎందుకంటే బ్రాహ్మణుడు అహింసాపరులు కదా. వారు హింస చేయరు. ఎదుటివారు హింస చేస్తుంటే నివారించే కరుణామూర్తులు. జనమేజయుడు సర్పయాగము చేసి లోకములో ఉన్న పాములను అన్నింటినీ యాగాగ్నిలో భస్మం చేస్తుంటే నీ తండ్రిగారి శిష్యుడైన ఆస్తికుడు కదా వారించాడు. నాగలోకమును రక్షించాడు. మరి నీవు ఇలా పాములను చంపడం భావ్యమా? ఈ సంహార కార్యక్రమం మానలేవా అని అన్నాడు. ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకున్నాడు. పాములను చంపడం మానుకున్నాడు. ఈ కథ విన్న శౌనకాది మహామునులు సూతునితో ఇలా అన్నారు. ఎవరైనా తన బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా. అటువంటిది కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది అని అడిగారు. దానికి సూతి ఇలా చెప్పసాగాడు. మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము సంపూర్ణము.